ఒక ఆర్టీసీ డ్రైవర్ని ఇద్దరు ఆకతాయిలు కొట్టడానికి ప్రయత్నించిండ్రు. దాదాపుగా అక్కడ ఉన్నటువంటి 10-20 మంది ఉన్నారు, చూసుకుంటా కూర్చున్నారు. తన ప్రాణాలని అడ్డుపెట్టి కండక్టర్ గారు కాపాడిండ్రు. ఇది పరిస్థితి. దాదాపుగా ఏ డ్రైవర్ అయినా కానీ కూడా ఏమో చిన్న ప్రమాదానికి గురి కావచ్చు, చెప్పలేం. ఏదంటే ఇప్పుడు బస్సు పెద్దగా ఉంటుంది, బస్సు ఎంట గుద్దలకి వెళ్ళి హీరో హోండా జొర్రుచుకొని కొండబోతుంటే సడన్లీ బ్రేక్ కొట్టినా జర సైడ్కు తిప్పినా తాకే అవకాశం ఉంటుంది. మనకు తెలివి ఉండాలా, మనం ఎంట పోవాలా వద్దా అని. 50 అడుగులు దూరాన్ని పాటించండి ఎదవల్లారా అని ఎంట రాసి పెట్టినా కానీ కూడా గుద్దల జొర్రిపోతారు. అవసరం ఏమున్నది? సడన్లీ బ్రేక్ కొట్టగానే వెంట పోయి గుద్దుకుంటారు, డ్రైవర్పై విరుచుకపడతారు, డ్రైవర్ను కొట్టడానికి ప్రయత్నిస్తారు. ప్రతి ఒక్క వ్యక్తి డ్రైవర్ పైన దౌర్జన్యం చేస్తూ ఉంటాడు. అంటే డ్రైవర్ అంత అలకగా దొరికినాడు మీకు. బస్సులో 40-50 మంది ప్రయాణిస్తూ ఉన్నారు. ఒక డ్రైవర్ని కొట్టడానికి వెళ్తే ఎవరు కూడా కాపాడుకునే బాధ్యత వాళ్ళకు లేదు. డ్రైవర్ మాత్రం వాళ్ళ ప్రాణాలని సురక్షితంగా ఒక గమ్యస్థానం నుంచి ఇంకో గమ్యస్థానానికి చేర్చడానికి మాత్రం ప్రయత్నించాలా. ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మనం బతుకుతూ ఉన్నాం. డ్రైవర్ని గుర్తించండి, ఒక మనిషి ఆయన కూడా, మిషన్ కాదు. దయచేసి డ్రైవర్లను కాపాడుకోండి. ఎందుకంటే ఈ మొత్తం మూలంగా మన దేశం డ్రైవర్ పైన ఆధారపడి ఉంది.